నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, మనం చూసుకోవచ్చు గత 3 రోజుల కిందట మన భారతదేశ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అయితే చనిపోవడం జరిగింది. పాకిస్తాన్కి భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బుల్లెట్ తగిలి చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు కూడా సుమారు 8 మందిని చంపేసిన తర్వాతే మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. ముందుగా అతనికి మనం ఆ ప్రగాఢ సానుభూతి తెలపాలి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. సో దీని గురించి మీరేం మాట్లాడతారు? నిజంగా వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ ధన్యజీవి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా తను సోమందేపల్లిలో స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా చాలామందితో యూనిఫామ్ వేసుకొని పోతే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు యూనిఫామ్ వేసుకుపోతే నేను యూనిఫామ్ సర్వీస్లో ఉండాలా, పోలీస్ సర్వీస్లో ఉండాలా, లేకపోతే మిలిటరీ సర్వీస్లో పోవాలనేటువంటి ఆకాంక్ష ఉండేది. ఒకసారి అనంతపూర్ జిల్లాలో ఈ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ప్రయత్నం చేశారంట. తర్వాత అది ఫ్రూట్ఫుల్ కాలేదు. ఆర్మీ జవాన్గా సేవ చేయాలనేటువంటిది ఆకాంక్ష ఉంది ఆయనకి మొదటి నుంచి. ఆర్మీలో జాయిన్ కావాలా, దేశానికి సేవ చేయాలా అంటే యూనిఫార్మ్ అంటే మంచి మక్కువ. వాళ్ళ ఫాదర్ శ్రీరాములు నాయక్ అంటే ఈ అబ్బాయి చదువుకున్న రోజుల్లో కూడా సోమందిపల్లిలో చదువుకునేటప్పుడు కానీ ఆయన శ్రీరాములు నాయక్ వాళ్ళ మదర్ జ్యోతిబాయి ఇద్దరు కూడా బాంబేకి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్గా ఉండి ఈ కుర్రాళ్ళని చదివించారు. ఈ కుర్రాడు ఒకడే కొడుకు. తర్వాత అయితే నేను అగ్నివీర్లో జాయిన్ అవుతాను, ఆ స్కీమ్ రాగానే నేను జాయిన్ అవుతానని చెప్పి సెలక్షన్కి పోయేటప్పుడు వాళ్ళ ఆయన ఓకే పోరా దేశం కోసమే కదా అన్నట్టు మాట్లాడితే వాళ్ళమ్మ ఉండేది ఒక్క కొడుకువే నాయన, నువ్వు పోతే ఎట్లా ఆర్మీలోకి అన్న అంటే లేదు నేను పోతానంటే సరే పోనాయన అని చెప్పి ఆమె ఆశీర్వదించింది. పోయినాడు, సెలెక్ట్ అయినాడు 2022లో. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ ఆయనకి పూంచ్ సెక్టర్లో అలాట్ చేసినాడు. ఇప్పుడు ఈ పాకిస్తాన్తో వార్ సందర్భంగా ఆయన పూంచ్ సెక్టర్లో ఉన్నాడు, ఫ్రంట్లో ఆర్మీలో. సో ఆయనకి తర్వాత ఇప్పుడు చనిపోతాడు అనంగా కూడా ఒక 2-3 గంటల క్రితం చనిపోతాడు అనంగా కూడా ఇంట్లో తల్లితోనూ తండ్రితోనూ మాట్లాడినాడు. ఈ అబ్బాయి ఆర్మీలో చేరిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు బాంబే నుంచి షిఫ్ట్ అయిపోయినారు. బాంబే నుంచి షిఫ్ట్ అయిపోయి ఆ సోమందేపల్లి దగ్గర ఉండే కల్లితాండ, ఆ కల్లితాండలో వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ అవ్వ తాత అందరూ కలిసి ఉన్నారు. సో ఈయన కూడా చనిపోకముందు తండ్రితో, తల్లితో, నాయనమ్మతో అందరితో మాట్లాడి నేను క్షేమంగా ఉన్నాను, ఏం అధైర్యపడద్దు, మేము ఇక్కడ సర్వసందిగ్ధంగా ఉన్నాము, ఎంతమంది పాకిస్తాన్లైనా కనీసం కొందరినైనా చంపందే నేను చనిపోను అని తాతతో అవ్వతో చెప్పినాడట. అవ్వతో సో తల్లితో కూడా ఏం బెంబేలు పడద్దు, నేను అన్నం కూడా భోంచేసినాను, నాకేం కాదు అని చెప్పినాడు. ఈయన 851 లైట్ రెజిమెంట్లో ఇక్కడ ఆర్మీలో పనిచేసినాడు. 851 ఆర్మీ రెజిమెంట్లో. సో ఈయన పూంది సెక్టర్లో ఉండగా ఈయనకి షెల్స్ కొడితే ఆ షెల్ దెబ్బ తగిలి సామాన్యంగా బ్రతుకుతాడేమో అనుకొని ఉన్నారు అందరూ కూడా, కానీ చివరికి చనిపోయినాడు. ధన్యజీవి, భారతదేశం కోసం పోరాడి ఆ యంగేజ్లో తన ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి, గొప్ప వీరుడు, అగ్నివీరుడు. ఆయన అన్నాడంట, ఏముంది మరి ఇది 5 years అగ్నివీర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, లేదు పర్మనెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్తోనే నేను ఉండిపోతాను, నాకు ఇక్కడ చాలా బాగుంది అని కూడా తన స్నేహితులతో చెప్పినాడు. తన స్నేహితులను కూడా ప్రోత్సహించినాడు. ఇండియన్ ఆర్మీలోకి రావస్తే బాగుంటుంది, చాలా బాగుంది, నాకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ బాగుంటాయి, ఇక్కడ నుంచి చదువుకోవచ్చు కూడా, మనము చదువుకొని కూడా రాసుకొని ఫర్దర్గా కూడా డెవలప్ కావచ్చు అని కూడా మాట్లాడినాడు అని చెప్తాడు. బట్ ఏది ఏమైనా భారతదేశం అత్యున్నతమైనటువంటి ఒక మంచి బిడ్డని కోల్పోయింది. దీని ప్రతీకారం డెఫినెట్గా తీర్చుకుంటాం మనం. అతి బాధాకరమైన విషయం ఏమిటంటే ఓన్లీ సన్, వాళ్ళ నాన్న శ్రీరాములు నాయక్ని ఎవరో అడిగితే మీ అబ్బాయి ఒక్కడే కదా అంటే, ఒకడే సార్, ఇంకొకటి ఉన్నా కూడా నేను ఆర్మీలోకి పంపించేవాడిని అన్నాడంట. నిజంగా గొప్ప వ్యక్తి. ఇంకొకటి ఉన్నా కూడా నేను నా కొడుకుని ఆర్మీలోకి పంపించేవాడిని అని చెప్పినాడు అనేది వింటున్నాము. ఏదేమైనా ఒక వ్యక్తి, మంచి వ్యక్తిని, భారతదేశం మంచి సోల్జర్ని కోల్పోయిందనే దానికి చాలా ప్రగాఢ సంతాపాన్ని వెలిపిస్తున్నాను. ఓకే, రైట్. మనం చూసుకోవచ్చు సార్, ఇప్పటికే చాలామంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. బట్ చాలామంది చనిపోయినా సరే మన భారతదేశం సంబంధించిన ఎవరైతే ఈ
కమాండర్స్ అందరూ కూడా బయట చెప్పట్లా, చెప్తే మరలా మనం తక్కువ అయిపోతాం పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అని చనిపోయిన వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేదు. దానికి ఏమంటారు? అంటే జనరల్గా మన దగ్గర చావుల సంఖ్య చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఇప్పుడు మురళి చనిపోయినాడు అందరికీ తెలిసిందే కదా. ఆ విధంగా ఎవరైనా చనిపోయి ఉంటే చెప్తారు మనకు. అంటే మనము పాకిస్తాన్ వాళ్ళలాగా 100 మంది చచ్చిపోయినా 2 చచ్చిపోయినారు, 1 చచ్చిపోయినారు అని చెప్పడం లేదు. మన దగ్గర మురళి ఇంకో 2 3 క్యాజువాలిటీస్ 4 అయినారు. 4 మనం చెప్తున్నాం, 4 8 మంది ఎంతమంది చనిపోయింటే అంతమందికి చెప్తున్నాం. వాళ్ళలాగా 100 మంది చనిపోయినా కూడా 2 చనిపోయినారని చెప్పటం లేదు. అది ఎందుకంటే ఆర్మీ మామూలుగా బయటికి ఎందుకు చెప్పారంటే ఆర్మీ వాళ్ళ మోరల్ బూస్టింగ్ కోసము. అదేవిధంగా ఆర్మీలో కూడా మనం నిజంగా కోల్పోతే భారతదేశం చెప్తుంది కదా, కోల్పోలేదు, మనం ఎక్కువ మందిని ఏం కోల్పోలేదు. ఆ పాకిస్తాన్ సైడ్ అయితే చాలామంది ఫస్ట్ తెలిసిన 9 అటాక్స్లోనే దాదాపు 90 మందికి పైగా చనిపోయినారు. సో వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా మురళీ నాయక్ చావును ఏం దాచుకోవటం లేదు కదా, నేషనల్ మీడియా. అంతెందుకు మొన్న బెంగళూరు కంపెగౌడ ఎయిర్పోర్ట్లో నుంచి తీసుకొస్తుంటే చిక్బళ్ళాపూర్లో దాదాపు 50,000 మంది గుమికుడు నిరాజనం పలికినారు ఆయనకి బాడీకి. సో ఆయన్ని చాలామంది దర్శించుకున్నారు. సో అట్లా మనం ఎవరు దాచుకోలేము కదా. బెంగళూరు నుంచి సోమందేపల్లికి వచ్చేంతవరకు కూడా ప్రతి కూడల్లో కూడా ఆయనకి జైలు పలికినారు. ఆయన పార్థివ శరీరాన్ని వీక్షించుకున్నారు. మనమేమి దాచుకోవటం లేదు, అట్లా ఏం లేదు. వాళ్ళలాగా మనం 5 మందో 7 మందో ఎంతో చనిపోయినా అంతకుమించి ఏం లేదు. వాళ్ళలాగా 200-300 మంది కాదు. వాళ్ళ ఆర్మీ డెస్టినేషన్స్ అన్నీ కూడా నాశనం చేసినా కూడా మాకేం తగ్గలేదు. అయిన తర్వాతనే కదా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సరెండర్ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చి వాళ్ళ ఫైటర్ జెట్స్ ఎక్కడెక్కడ పోతాయో ఆ నావిగేషన్స్ అన్నీ మనం కూల్చేసాం. సో వాళ్ళకి లేదు, రాడార్ సిస్టమ్ లేదు, నావిగేషన్ సిస్టమ్ లేదు, ఇవన్నీ మనం ధ్వంసం చేసాం. కాబట్టి ఇంకా వాళ్ళు మనం పోయి ఎన్ని షెల్లు వేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే. కాబట్టే వాళ్ళు యుద్ధాన్ని మానుకొని కాళ్ళకు బేరానికి వచ్చి దండం పెట్టి, అయ్యా మాకు యుద్ధం వద్దు, మేము అమెరికా వానికి ఫోన్ చేసి సార్ మేము యుద్ధం వద్దు అనుకుంటున్నాము సాలని. ఎందుకంటే వాళ్ళు రాడార్లు 9 కేంద్రాల్లో ఉండే రాడార్ని మనం కూల్చేసాం. మనం పోయి దేశమంతా వాళ్ళ ఊర్లోకి పోయి భోజనం చేసుకొని తాంబూలం వేసుకొని వచ్చినా వాళ్ళకి చెప్పేది దిక్కుంటారు. కాబట్టి అందుకనే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి ఇది చేశారు. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉండే సూపర్సానిక్ వెపన్స్ అన్నీ లేజర్ వెపన్స్ ఉన్నాయి, సూపర్సానిక్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి వాడు లొంగిపోయి ఇది చేశాడు. అదే మనల్ని ఇంకో థ్రెటనింగ్ ఏమంటే మా దగ్గర 130 బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. 130 అణుబాంబులు ఉంటే ఏముంది, మన దగ్గర చింతపిక్కలు ఉన్నాయా లేకపోతే శివకాశి టపాసాలు ఉన్నాయా? దానికంటే స్టాటిక్ బాంబ్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర వేసే బాంబుల కంటే మన దగ్గర వెరీ బాంబులు ఉన్నాయి. ఎందుకు వాడతాము? వాళ్ళైనా మనమైనా మన దేశం విషయం ఏమంటే ఎవరన్నా మమ్మల్ని వాడితే తప్ప మేము బాంబు వాడమని, అందుకని వాళ్ళు బాంబులు బూచి చూపిస్తున్నారు. వాళ్ళకి అదేం లేదు. కాబట్టి మేము వేయాలంటే దాదాపు 850 కిలోమీటర్లకు తీసుకొచ్చి అక్కడ అన్నీ ఫిక్స్ చేసుకొని మరి లాంచింగ్ ప్యాడ్ దగ్గర వచ్చి ఆ లాంచింగ్ ప్యాడ్లో అన్నీ చేసుకొని అది మళ్ళీ 1000 కిలోమీటర్లు వచ్చి వాడు చేసుకోవాలి. అంటే 1800 కిలోమీటర్లు వాడు దాన్ని నేల మీద తీసుకురావాలి. అంటే కనీసం వారం అన్న పడుతుంది. అంతవరకు మనం చూస్తూ ఊరుకుంటాం. ఓహో బాగుంది, చాలా ఎంత పొడుగు ఉంది అని చూస్తూ కూర్చుంటామా? లేదు కదా. అదేవిధంగా వాడు ఎక్కడి నుంచి అయితే ఈ లాంచ్ చేస్తారనుకున్నారో ఈ దానిని అన్నింటినీ ధ్వంసం చేశాం మనం. అది ఫస్ట్ చేసింది అదే. అందుకని వాడు అది కూడా లాంచ్ చేయలేడు. న్యూక్లియర్ వెపన్ని కూడా లాంచ్ చేసే లాంచింగ్ ప్యాడ్స్ అన్నింటినీ మనం ధ్వంసం చేసాము. అదేవిధంగా వాడు ఆ లాంచింగ్ ప్యాడ్ కథ పక్కకు పెడితే వాడు దాన్ని ప్రయోగించాలంటే అమెరికా నుంచి హీ హ్యాస్ టు టేక్ పర్మిషన్. అదేదో కోడ్ నెంబర్ ఉంటుంది, ఆ కోడ్ తీసుకుంటే తప్ప వీడు అది పేలదు. ఓకే. సో ఇన్ని షరతులు ఉన్నాయి. అందుకే వాడు తల ఒక్కి కాళ్ళబేరానికి వచ్చి మోడీ మాటలు వినట్లేదు, అటు పక్క ట్రంప్ వచ్చి మాట్లాడుతున్నా సరే ఆ ట్రంప్ మాట కూడా వినట్లేదు అంట. దానికి ఏం మాట్లాడతారు? అన్ని ఉట్టి మాటలండి. ట్రంప్ వినకుండా పోయే క్వశ్చనే లేదు. ఇప్పుడు మోడీ మాట వినకుండా పోయేటట్టయితే ఇదెందుకు జరుగుతారు? ఒకటి ఏమిటంటే మీరు ఒకటి గమనించాలి, మన దేశానికి ఆర్మీ ఉంది, అమెరికాకి ఆర్మీ ఉంది.
కానీ పాకిస్తాన్కి ఆర్మీ లేదు. పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది. వాడు ఎవడిని కావాలంటే వాడిని దించుతాడు. ప్రెసిడెంట్ని దించేస్తాడు వాడు. ప్రెసిడెంట్ని దించే జైల్లో పెడతాడు, వీడు ప్రెసిడెంట్ అవుతాడు, ఆర్మీ చీఫ్. ఓకే. అంతేగాని అక్కడ ఆర్మీ ఈజ్ హెడ్, నాట్ ది ప్రెసిడెంట్. వాడు కావాలనుకుంటే ప్రెసిడెంట్ని అరెస్ట్ చేస్తారు, ప్రెసిడెంట్ చంపుతారు. బుట్టో దగ్గర నుంచి అందరినీ అంతే చంపుతారు. వాళ్ళే నెక్స్ట్ ఆర్మీ పర్సన్ విల్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్. అదే వాడు ఆర్మీ చీఫ్ వచ్చి ప్రెసిడెంట్ అయిపోతాడు. వాడే సర్వసాధారణ పతి అన్నిటికీ. కాబట్టి ఆ దేశంలో ఉండే పరిస్థితి అది. మన దేశం వేరే, వాళ్ళ దేశం వేరే, వాళ్ళ పద్ధతులు వేరే. ఆర్మీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆర్మీ ఈజ్ నథింగ్ బట్ ఐఎస్ఐ. ఐఎస్ఐ ఈజ్ నథింగ్ బట్ ఉగ్రవాదులు. ఆతంకవాదులు అందరినీ పెట్టి పోషించి చేసేదంతా కూడా ఆర్మీ ఆఫీసర్స్, ఐఎస్ఐ. ఓకే. సో ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆఫ్ పాకిస్తాన్. అంటే ఇప్పుడు మన భారత్ ఏం చెప్తున్నారంటే, భారతదేశానికి పాకిస్తాన్ పౌరులు మాకు అనవసరం లేదు, పాకిస్తాన్లో నివసిస్తున్న టెర్రరిస్టులే మాకు లక్ష్యం అయినట్టుగా మాట్లాడుతున్నారు. అది మనం అనేది కూడా మొదటి నుంచే కదా. అయ్యా మీ ప్రజలు కాదు, మీ ఆర్మీ కాదు, మీ సంపద మాకు అవసరం లేదు, మీ దగ్గర ఉండే టెర్రరిస్టులను మాకు ఇవ్వండి. ముజాహిద్దీన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళను టెర్రరిస్టులు మాకు అప్పచెప్పండి అంటున్నాం. ఆల్రెడీ పేర్లు ఇచ్చి బాబు ఈ లిస్ట్ ఇమ్మన్నాం. అంతెందుకు దావుద్ ఇబ్రహీం ఇప్పుడు 25 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు, 25 ఇంకా ఎక్కువే. కానీ ఇంతవరకు వీళ్ళ మా దగ్గర లేడు 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 అంటా వచ్చినాడు. అంటే యాక్చువల్గా ఇప్పటికే కొన్ని ఛానల్స్లో మొదలైపోయాయి, ఆ పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు భారతదేశానికి అప్పగిచ్చేస్తున్నారు, డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఎట్లా మనం అడగందే వాళ్ళు ఎత్తుకొచ్చి అప్పచెప్తారా? అంత ఉట్టి మాటలు అడిగి కాదు. దావుద్ ఇబ్రహీంని, ఒసామా బిన్ మిగతా వాళ్ళందరూ ఆయన పట్టి అని చెప్పి ప్రపంచమంతా గగ్గోలు పెట్టి వానిపైన ఏదో 50 కోట్లు ఎంతో పెట్టినా కూడా ఇప్పుడు చాలామంది టెర్రరిస్టులు రివార్డ్స్ ఉన్నాయి. అమెరికన్ గవర్నమెంట్, వేరే గవర్నమెంట్స్ అన్నీ చెప్పిన రివార్డ్స్ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి అది మళ్ళీ పట్టిమ్మనండి ఇవ్వటం లేదు కదా. వాళ్ళ ఆర్మీ పెంచి పోషించే వాళ్ళే ఈ ఉగ్రవాదులు. మన టీఆర్ఎఫ్ కూడా వాళ్ళ దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా భారతదేశంతో పాటు అమెరికా, మిగతా దేశాలన్నీ కూడా ఇవన్నింటిని కూడా బ్యానెడ్ ఆర్గనైజేషన్. ఆయన పేరు మార్చినాడు మళ్ళా టీఆర్ఎఫ్ అని. సో ఆ పేరు మీద మళ్ళీ మన దేశంలోకి వచ్చి వాళ్ళు విధ్వంసం సృష్టించి 28 మందిని పొట్టను పెట్టుకున్నారు. అయినా వాళ్ళందరినీ వదిలేది లేదు. ఎక్కడున్నా, ఏ కలుగులో ఉన్నా, పాకిస్తాన్ కాదు ఎక్కడున్నా కూడా వాళ్ళని వదలము, చంపి తీరుతాం. ఇవాళ తెలుస్తుంది ఎవరెవరు వచ్చి, మనం లిస్ట్ ఇచ్చాం ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది. అదేవిధంగా స్లీపర్ సెల్స్ వాళ్ళ వల్లే మనకి జరిగిండేది. భారతదేశం మొత్తం పైన పాకిస్తాన్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. హైదరాబాద్లో కూడా చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇప్పటికే గుర్తించినారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దానిపైన ఒక చర్చ అంటూ జరుగుతుంది. దానిపైన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. భారతదేశం మీద మొత్తం మీద ఉండే స్లీపర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నారో హైదరాబాదు, మిగతా ప్రదేశాల్లో వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళని చాలామందిని పంపించేసాం మన దేశం నుంచి బయటికి. ఇంకా కూడా అది గుర్తింపు చర్య జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆన్ దాట్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దానిపైన ఉంది. కాబట్టి అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా బయటికి తెస్తే ఎవరెవరు యాక్చువల్గా ఏమేమి ఇంకా ప్లాన్లు వేసుకొని ఉన్నారో అంతా కూడా బయటకు వస్తుంది. అంటే గతంలో మనం చూసుకోవచ్చు సార్, గతంలో ఇదే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో కూడా బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అలా జరిగే సందర్భాలు ఏమైనా ఉంటాయంటారు? ఇప్పుడు స్లీపర్ సెల్సే దానికి మూల కారణం. ఇప్పుడు నిన్న జరిగిన దాడి కూడా స్లీపర్ సెల్స్ వల్లే జరిగింది. డెఫినెట్గా వీళ్ళని ఏరేస్తే అసలు ఉండే వాళ్ళ సంగతి లేకుండా పోతుంది. సో దాడి జరుగుతుందా అంటే ఐ డోంట్ థింక్ జరగదు. నాకు తెలిసి విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని చెప్తున్నారు. దేశం మొత్తం మీద ఉన్నాయి కదలికలు. ఏముంది, లేకుండా పోతారు? డెఫినెట్గా ఉంటారు ఎక్కడైనా. అంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా లేకపోవచ్చు, ఈ స్లీపర్ సెల్స్ సమాచారం ఇచ్చే వ్యవహారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం మొత్తం పైన ఉంటారు. ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. ఇవాళ్ళే కాదు కదా, టైం పడుతుంది వాళ్ళు వేరే వేసుకోవడానికి. మనం గుర్తించాలి కదా. స్లీపర్ సెల్స్ లేదే ఎవరు వచ్చి ఇక్కడ దాడి చేయలేరు డైరెక్ట్గా. ఆకాశంలో నుంచి వచ్చి ఫలాని ఇక్కడుంది ఇక్కడుందని. ఇక్కడ స్లీపర్ సెల్స్ వాళ్ళు అనాథరైజ్డ్గా డబ్బు ఇక్కడికి చేరవేస్తారు. వాళ్ళ ద్వారా డబ్బు తీసుకొని దేశద్రోహం చేసి వాళ్ళ దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. ఇప్పుడు పెహల్గాంలో జరిగిన దానికి కూడా ముగ్గురు డైరెక్ట్గా వాళ్ళతో కూడి ఉన్నారు స్లీపర్ సెల్స్. చాలామంది స్లీపర్ సెల్స్ ఇంట్లో ఉండి వాళ్ళకి భోజనాలు అది ఏర్పాటు చేసి వైటల్గా ఏ విధంగా చేయాలనే దానికి
వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన తర్వాతే ఆ విధంగా చేసినారు. సో బాంబే దాడి కానివ్వండి, ఈ దాడి కానివ్వండి, ఢిల్లీ పార్లమెంట్ పైన దాడి కానివ్వండి, బెంగళూరు దాడి కానివ్వండి, మన హైదరాబాద్లో గోకుల్ చాట్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, స్వీపర్ సెల్స్ యొక్క ఉంది. అదే కాదు, దేశం మొత్తం పైన ఈ ఎక్కడ జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్లో కూడా ఉంటున్నాయి. కాబట్టి ఈ స్వీపర్ సెల్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి ఎందుకంటే హైదరాబాద్కు పాకిస్తాన్కి అవినాభావ సంబంధం ఉంది. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కూడా పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటున్నారని చాలామంది ఉన్నారు. బంధువర్గము. సో వాళ్ళేమి మన రేసే కదా. అసలు ఆ మాటకు వస్తే భారతదేశం మీరు బేనజీర్ భుట్టో జీవిత చరిత్ర ఆమె రాసుకున్న స్వీయ చరిత్రలో 52 పేజీలు 54 పేజీలు ఆమె రాసుకుని, నా చిన్నప్పుడు మా తాత మా అమ్మమ్మ చెప్పారు, మనమంతా రాజ్పుట్స్, ఇండియన్స్ రాజ్పుట్స్, మనము ఈ విధంగా కన్వర్షన్ అయినామని చెప్పి ఆమె రాసుకునింది ఆమె బయోగ్రఫీలో. అంటే వీళ్ళంతా కన్వర్టెడే ఒకనొక సందర్భంలో. భారతదేశం వేలాదిగా 17వ శతాబ్దం ముందు ఇదంతా హిందూ దేశం. అదే ఆఫ్ఘనిస్తాన్ కూడా హిందూ దేశమే. తర్వాత ఈ మొఘల్స్ మిగతా వాళ్ళంతా రైడ్లు చేసి వాళ్ళు మత ప్రచారం చేసుకొని మతాలను కన్వర్ట్ చేసుకున్నారు. హిందువులు కూడా చాలా మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా చేశారు. సో భారతదేశం అఖండ భారతదేశం అంటే చాలా 18 మంగోలియా దగ్గర నుంచి అన్నీ కూడా దీంట్లో కలిసిన ప్రదేశమే. ఓకే. సో ఓవరాల్గా ఈ అంశం గురించి ఒక మాటలో చెప్పని ఏం చెప్తారు? ఏం లేదు, ఈ మురళీ నాయక్ ని పొట్టన పెట్టుకున్నారు. డెఫినెట్గా ఎవరైతే పొట్టన పెట్టుకున్న ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళ అంత్యక్రియలు, ఈయన ఒకరిని చంపితే మనం 1000 మందినన్నా చంపందే, మనం వెనక్కి తగ్గకూడదు అనేది నా అభిలాష. డెఫినెట్గా అది జరిగి తీరుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.